నమస్కారం. నేను డాక్టర్ శ్రీనివాస్ చెలిమెల సంస్కృతి ఆయుర్వేద క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి జనరల్‌గా చాలా మగవాళ్ళలో సిగ్గుపడి చెప్పలేనిది వచ్చేసి ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంటాం. అంటే అంగము గట్టిపడకపోవటము, గట్టిపడినా తొందరగా ఎజాక్యులేట్ అవ్వడం, దాన్నే శీఘ్రస్ఖలనం అంటాం. అంటే చాలా వీడియోస్‌లో మనం చెప్పుకున్నాము. ఇది కారణాలేంటి, ఎవరిలో చూస్తాము, ఏంటి అనేది. బట్ ఎట్ ద సేమ్ టైమ్ వీటి కారణాలు తెలుసుకోవడం అంటే సింపుల్‌గా కారణాలు అంటే 2 రకాలుగా ఉంటాయి. ఒకటి హార్మోనల్ ఉంటుంది. ఇంకోటి న్యూరోజెనిక్ అంటాం. అంటే నర్వ్స్ ఎప్పుడైతే అంగానికి వెళ్ళాల్సిన నర్వ్స్ వీక్ అయ్యి అక్కడ ఉండాల్సిన కండరాలు కానియండి, ఆ మాంస ధాతువు కానీ ఎప్పుడైతే వీక్ అయ్యి రక్తాన్ని హోల్డ్ చేయలేకపోతుంది. అంటే రక్త ప్రసరణ సాఫీగా సాగకుండా ఆగిపోవటం కానియండి, వీక్ అవ్వటము, వీటన్నిటి వల్ల కూడా ఈ అంగం గట్టిపడకపోవడం చూస్తుంటాము. హార్మోనల్‌గా అంటే కొన్నిసార్లు టెస్టోస్టిరోన్ కానియండి, ఇతరత్ర జబ్బులకి ఏమన్నా మెడిసిన్స్ వాడుతున్నప్పుడు కానియండి, టెంపరరీగా ఈ సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నప్పుడు కానియండి, నిద్ర సరిగ్గా లేకపోవటము, ఇంకొన్నిసార్లు సింపుల్స్ ఏంటంటే సరిగిన ఆహారం అంటే పోషకాహారాలు ఉన్న ఫుడ్‌ని మనం టైంకి తీసుకోకపోవడం వల్ల కూడా ఈ అంగస్తంభన ప్రాబ్లమ్స్ చూస్తుంటాము. ఇవి కాకుండా ఏదైనా హిస్టరీ అంటే వెన్నుపూసకు సంబంధించి ఏమన్నా వీక్‌నెస్ కానీ, దెబ్బలు తగలడం కానీ, అరిగిపోవటం కానీ ఉన్నప్పుడు అప్పుడు కూడా చూస్తాము. హార్మోన్‌లోనే ఇంకోటి ఏంటంటే మనము మెటబాలిక్ ప్రాబ్లమ్ డయాబెటీస్ అంటాం. ఎస్పెషల్లీ డయాబెటిక్ వాళ్ళల్లో ఒకటి మెయిన్‌గా కామన్‌గా చూసేది ఏంటంటే ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్. కాకపోతే పాపం డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఒకటే ధ్యాసలో ఏంటంటే షుగర్ వల్లనా లేకపోతే దేని వల్లనో సెక్స్ వీక్ అయిపోయింది అని అది ఏ ఏజ్‌లో అయినా కానీ వాళ్ళు గమ్మునుండిపోతారు. కానీ ఒక మగవాడికి జనరల్‌గా 70 ఇయర్స్ వరకు విరిలిటీ అనేది ఉంటుంది. అది షుగర్ వల్ల ఆగిపోవాల్సిన అవసరం లేదు. మీరు చూస్తే షుగర్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్‌లో న్యూరోపతి అంటాం. అందులో అలాంటిదే ఈ సెక్షువల్ వీక్‌నెస్ అనేది కూడా ఉంటుంది. అయితే వీళ్ళకి ఈ షుగర్ వాళ్ళకి ఎస్పెషల్లీ ఏంటంటే షుగర్‌ని కంట్రోల్‌లో పెడుతూ సరైన పోషకాహారాలు తీసుకుంటూ ఎక్సర్సైజ్ చేస్తూ ఆయుర్వేద ఔషధాలైనవి లైక్ ఎప్పుడూ రెగ్యులర్‌గా వినేది శతావరి, కపికచ్చు, అశ్వగంధ, ఇలాంటివి వింటుంటాం విదారి గంధ అని. కానీ ఇవి ఎవరంటే వాళ్ళు తీసుకునేది కాదు. మీ తత్వానికి ఒక ఆయుర్వేద వైద్యుడిగా మేము సరైన సలహాలతో అనుపానంతో ఇవ్వగలిగితే ఈ సెక్షువల్ డిజార్డర్స్ అన్ని నుంచి కూడా బయటపడగలుగుతారు. ఇంకోటి ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటారు. అంటే ఇది కూడా ఏంటంటే ఒక మగవాడి ఫేస్‌లో జనరల్‌గా ఎప్పుడో ఒకప్పుడు కామన్‌గా చూస్తుంటారు. తొందరగా ఎజాక్యులేట్ అయిపోయింది డాక్టర్ గారు అంటే టచ్ చేయగానే అయిపోయింది అనే సందర్భాలు కూడా వింటుంటాం. వీళ్ళల్లో శీఘ్రస్ఖలనం అనేది మోస్ట్లీ 70% సైకలాజికల్ ఉంటుంది. అంటే లాస్ట్ టైం నేను చేసినప్పుడు సరిగ్గా పర్ఫార్మ్ చేయలేదు కాబట్టి ఈసారి కూడా అలానే అవుతుందేమో అని ఒక గాబరా, ఒక బిడియం ఇవన్నీ కూడా ఉంటాయి. దాంతో కూడా ఈ మానసికంగా కూడా ఎప్పుడైతే మన బ్రెయిన్స్ దానికి కంగారు పడిపోయి అలా ట్యూన్ అయిపోతుందో వెంటనే ఎజాక్యులేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వీళ్ళలో కౌన్సిలింగ్తో పాటు దానికి సరైన అంటే మానసికంగా, శారీరకంగా రెండింటిని బ్యాలెన్స్ చేసే ఔషధాలైన బ్రాహ్మి అని కానివ్వండి, మానసమిత్ర సింపుల్ వీటి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బాడీని కంట్రోల్లో చేసుకుంటూ ఈ ఏదైతే శుక్రధాతువు, దాని శుక్రకణాలు, దానికి సంబంధించిన ఈ యాక్టివిటీస్ ఉంటాయో సెక్షువల్గా వీటినన్నింటినీ కరెక్ట్ చేయగలుగుతాం. ఇవి జనరల్‌గా ఆయుర్వేదంలో చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంటాయి. బట్ మాకు కామన్‌గా ఒక ఛాలెంజింగ్ ఏంటంటే పేషెంట్ ఎప్పుడైతే సెక్షువల్ గురించి చెప్పామో వాళ్ళు ఒకటే థాట్ ఏంటంటే ఏసుకోగానే ఎరెక్షన్ అయిపోతుందా డాక్టర్ గారు? ఏసుకోగానే ఇది పనిచేయడం స్టార్ట్ అవుతుందా? అంటే ఆయుర్వేదంలో ఎక్కడా అది చెప్పబడలేదు. దానికి రసాయన వాజీకరణ చికిత్సలు అనేది ఏంటంటే ఏదైతే ఈ ఇబ్బంది దేనివల్ల జరిగింది, నేను ఇంతకుముందు చెప్పినట్టు అది న్యూరో వలన అంటే నర్వ్స్ వీక్ అయ్యి వాటి వల్ల జరిగిందా, లేకపోతే హార్మోనల్ మెటబాలిక్ ప్రాబ్లమ్ షుగర్ వల్ల అయిందా, లేకపోతే ఇతరత్ర ఏమన్నా జబ్బుల వల్ల అయిందా, లేకపోతే వెన్నుపూసకి ఏమన్నా తగిలిందా, లేకపోతే నిజంగానే పెనైల్ రీజన్లో ఏమన్నా డిఫెక్ట్స్ ఉన్నాయా, ఇవన్నిటిని చూసుకొని వాటిని సరిచేసుకుంటూ వెళ్తే ఓపిక్గా 3-6 నెలలు మెడిసిన్ వాడుకోగలిగితే ఎటువంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ అయినా మనం కట్టడి చేయడానికి అవుతుంది. హ్యాపీగా వాళ్ళ లైఫ్ని సెక్షువల్ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేసి ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా హ్యాపీగా ఉండడానికి వీలవుతుంది. సో ఇంకా వీటి గురించి మీరు తెలుసుకోవాలంటే మీరు నా పర్సనల్ క్లినిక్స్ కానీ, నాగోల్లో కానీ, కుకట్పల్లిలో కానీ నన్ను కలవచ్చు. నా నంబర్ 7658909501.